కొత్తగా వచ్చే టెక్నాలజీలతో అన్ని రంగాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రవాణా రంగంలో కూడా త్వరలోనే కీలక మార్పుల దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రవాణా రంగంలో హై స్పీడ్ రివల్యూషన్ రాబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. భవిష్యత్తులో హైపర్ లూప్ టెక్నాలజీ రవాణా రంగం రూపురేఖలను మార్చేస్తుందనే అంచనాలున్నాయి. ఆధునిక కాలానికి అనుగుణంగా ఇప్పటికే అన్ని రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రవాణా రంగంలో హైపర్లూప్ టెక్నాలజీతో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ఐఐటి చెన్నైలోని తయూరు క్యాంపస్లో 425 మీటర్ల పొడవైన హైపర్లూప్ ట్యూబ్ను నిర్మించారు. అదే క్యాంపస్ వేదికగా 2025 సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ వరకు హైపర్లూప్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లు జరగబోతున్నాయి. దీంతో హైపర్లూప్ టెక్నాలజీతో రవాణా రంగంలో కలిగే ప్రయోజనాల గురించి జోరుగా చర్చ మొదలైంది. ఐఐటి చెన్నైకు చెందిన విద్యార్థుల బృందం ఆవిష్కార్ హైపర్లూప్ పేరుతో ఒక టీమ్గా ఏర్పడి హైపర్లూప్ ట్యూబ్ను తయూరు క్యాంపస్లో నిర్మించారు. ఈ రీసెర్చ్ టీంలో 11 వివిధ కోర్సులకు చెందిన 76 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, పీజీ స్టూడెంట్లు సభ్యులుగా ఉన్నారు. హైపర్లూప్ ట్రాక్ ఏ దశలో ఎలా ఉండాలి అనేది ఈ విద్యార్థులే డిజైన్ చేశారు. హైపర్లూప్ ట్యూబ్లో లూప్ అనే కీలక భాగం ఉంటుంది. లూప్ అంటే అత్యల్ప గాలి పీడనంతో కూడిన ట్యూబ్ లాంటి నిర్మాణం. ప్యాడ్ అనే మరో భాగం ఉంటుంది. ప్యాడ్ అంటే రైలు బోగి లాంటి వాహనం. ఇక టెర్మినల్ అంటే హైపర్లూప్ బోగీలు ఆగే ప్రదేశం అని అర్థం. ఆవిష్కార్ హైపర్లూప్ టీంలోని స్టూడెంట్స్ 3 దశల్లో ఒక హైపర్లూప్ బోగిని తయారు చేశారు. దానికి గరుడా అని పేరు పెట్టారు. గరుడా అనే బోగీతో ట్రయల్ రన్ కోసం ఆసియా ఖండంలోని అతి పొడవైన హైపర్లూప్ ట్యూబ్ను రెడీ చేశారు. ట్రయల్ రన్లో భాగంగా హైపర్లూప్ బోగిని 4 దశల్లో పరీక్షిస్తారు. హైపర్లూప్ ట్యూబ్ దిగువ భాగాన్ని బోగీ తాకి ఉంటే అది వేగంగా ముందుకు సాగలేదు. అందుకే దాన్ని 1 ఇంచు పైకి లేపుతారు. అప్పుడది చాలా వేగంగా వెళ్లగలుగుతుంది. సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్దగా ఆటంకంగా ఉంటుంది. దానివల్ల అవి ఒక పరిమితికి మించి వేగంతో రోడ్డుపై వెళ్లడం సాధ్యం కాదు. కానీ గాలి పీడనం బాగా తక్కువగా ఉండే హైపర్లూప్ ట్యూబ్లోకి బోగిని ప్రవేశపెడితే దాని వేగం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ ట్రయల్ రన్లో అదే చేయనున్నారు. ఈ రీసెర్చ్ ప్లాట్ఫామ్కు భారతీయ రైల్వే L&T ఫండింగ్ చేస్తోంది. తక్కువ గాలి పీడనం ఉండడం, మ్యాగ్నెటిక్ బలం తోడు కావడం వల్ల హైపర్లూప్ బోగి గంటకు దాదాపు 500 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెడుతుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యాక హైపర్లూప్ బోగిలో సరుకులను రవాణా చేసి చెక్ చేస్తారు. అది కూడా సఫలమైతే చివరగా హైపర్లూప్ బోగిలో మనుషులను కూర్చోబెట్టి ట్రయల్స్ నిర్వహిస్తారు. ఒకవేళ ఈ టెక్నాలజీ నిజ జీవితంలో అందుబాటులోకి వస్తే రైలు గాల్లో ప్రయాణించి చెన్నై నుంచి బెంగళూరుకు 30 నిమిషాల్లోనే చేరుకుంటుంది. మన దేశంలో హైపర్లూప్ రైలు పథకం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకోసం అధ్యయన సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానిస్తోంది. రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేలా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కొత్త మార్గాలపై రైల్వే శాఖ అధ్యయనం చేస్తోంది. హైపర్లూప్ విధానంలో వాక్యూమ్ ట్యూబ్ లోపల క్యాప్సూల్ ద్వారా ప్రయాణం. హైపర్లూప్ అనేది అయస్కాంత తరంగాలను ఉపయోగించి ఈ క్యాప్సూల్ను కదిలించే సాంకేతికత. రైల్వే బ్రిడ్జిలానే ఈ హైపర్లూప్ వ్యవస్థ కోసం ప్రత్యేక స్తంభాలు, వాటిపై పైపులు ఏర్పాటు చేస్తారు. ఆ ట్యూబ్ లోపల ప్రయాణానికి క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ క్యాప్సూల్ లోపల ప్రయాణికులు కూర్చుంటారు. క్యాప్సూల్ను అయస్కాంత తరంగాల ద్వారా కదిలించినప్పుడు క్యాప్సూల్ ట్రాక్పై రైలులాగా ట్యూబ్ లోపల ప్రయాణిస్తుంది. దేశంలో ఇప్పటికే వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇక త్వరలోనే బుల్లెట్ రైళ్ల పేరుతో వేగవంతమైన రవాణా కోసం త్వరితగతమైన అడుగులే పడుతున్నాయి. అందులో తదుపరి ఘట్టంగా హైపర్లూప్ రవాణా వ్యవస్థ పరిచయం కానుందని తెలుస్తోంది. రవాణా రంగంలో హైపర్ లూప్ టెక్నాలజీతో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. దీంతో హైపర్ లూప్ టెక్నాలజీతో కలిగే ప్రయోజనాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది.